కాంగ్రెస్ మేము ఇచ్చిన హామీలు 100% నెరవేర్చినాం అంటున్నారు. ఇంకొక వైపు ఏమో జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటు 100 రోజులు పెట్టండి, ఫస్ట్ ఇచ్చిన మెయిన్ 6 చేయలేకపోతున్నారు. ఇప్పుడు నిన్న మా దగ్గర కోరొచ్చిండ్రు, అమరవీరులు వచ్చారు, మన ఇది ఉద్యమకారులు వచ్చారు, 300 మంది వచ్చారు. ఎక్కడెక్కడో స్టేట్ల నుంచి వచ్చి ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు, సార్ మేము వీఆర్ గోయింగ్ టు డూ క్యాంపెయినింగ్ అగెయిన్స్ట్ కాంగ్రెస్, బికాజ్ వాళ్ళు చెప్పి మాకు ఒక ఇంత జాగిస్తున్నారు కట్టుకుంటానికి. అంటే నేను అడిగిన, మరి మీరు ఉద్యమకారుడు అని ప్రూఫ్ ఎట్లుంటుంది అని అడిగిన. లేదు సార్ మరి వాళ్ళు జైలుకి పోయిన వాళ్ళకి ఇస్తా అంటారు, వాళ్ళకన్నా ఇచ్చారంటే అది కూడా లేదు. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఉద్యమకారులు అంటే ఆ టైంలో నిజంగా చెప్పాలంటే కొన్ని వేల మంది చేసారు, అందరికీ చేయలేరని నాకు కూడా తెలుసు. కానీ అండ్ వాళ్ళు రికగ్నైజ్ చేయాలి కదా లెవెల్లో ఉన్న వాళ్ళు, అది ఒక పని అయితే ప్రక్రియ స్టార్ట్ చేయాలి కదా నువ్వు చెప్పిన దానికి. సో అట్లాంటి చాలా మందికి వచ్చి అక్కడ కాంగ్రెస్ చేస్తాను రెడీగా ఉన్నారు. ఎవరెవరైతే వాళ్ళందరూ స్వచ్ఛందంగా బీజేపీకి సపోర్ట్ గా చేయడానికి ఉన్నారా జూబ్లీహిల్స్ లో? వాళ్ళైతే కాంగ్రెస్ కి అగేన్స్ట్ చేస్తానికి రెడీ ఉన్నారు, కానీ బీజేపీకి సపోర్ట్ అంటే చెప్తున్నా. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు అనేది ఇప్పటికి కూడా వాళ్ళు చెప్తలేరు. సరే ఆయన వైఫ్ అంటున్నారు, మరి ఏందో అది తెలియదు, కానీ వాళ్ళ బ్రదర్ నాకే వస్తుందని చెప్పుకుంటే ఆయన ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకుంటారంట. వాళ్ళ దాంట్లోనే గ్రూపులు తయారవుతుంది. ఇంకో పాపం ఎప్పటి నుంచో ఎక్స్ఎమ్మెల్యే ఉండి విష్ణువర్ధన్ రెడ్డి గారు, వారు నాకు వస్తానికి ఛాన్స్ ఉందని వాళ్ళు చెప్తున్నారంట. సరే మా అంతా కూడా ఇనుడు వరకే. నేను ఎవరు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? 100%. ఎందుకు ఇబ్బంది అనిపిస్తలేదా మీకు? ఇక్కడ ఎందుకు వస్తుంది అనే పరిస్థితులు అట్లా ఏం లేవు భయ్య. పోతుంటే ఎప్పుడు లేనంత మా క్లోజ్నెస్ వాళ్ళతో బిల్ట్ అయింది. ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ ఉంటే ఏదైనా అసోసియేషన్స్, ఏదైనా కాలనీ అసోసియేషన్ అయినా, బస్తీ అసోసియేషన్లు, గెలిచిన అసోసియేషన్స్ ఉంటాయి కదా, అవి మా దగ్గరికి రానియకపోతుండే. ఒకవేళ పోతే మీకు ఇది కట్ అవుతుంది, అది కట్ అవుతుంది, రోడ్ కట్ చేస్తాం, లేదంటే వాటర్ డ్రింకింగ్ వాటర్ కట్ చేస్తాం, ఇట్లా మాట్లాడేటోడు. వాళ్ళు వస్తానికి భయపడేటోళ్ళు. ఇప్పుడు అందరితో మేము టచ్ లో ఉన్నాము. ఎన్నడూ లేని బాండింగ్ స్టార్ట్ అయింది మాకు కిషన్ రెడ్డి గారి దగ్గర. ఎట్లా ఏమంటారు సార్ జనాల్లో మీరు కలిసి వాళ్ళతో రెస్పాన్స్ ఎట్లుంది, ఏమంటున్నారు? ఈసారి డెఫినెట్లీ మీకు సపోర్ట్ చేస్తాం. మేము ఏదో అనుకున్నాము, మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని వదిలిపెడతలేరు కాబట్టి ఈసారి మీకు చెప్పి కూడా ఇస్తామంటున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫరెంట్. బట్ ఇప్పుడు కొందరు ఏమి చేస్తుంటారు భయ్య అంటే, ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు కొందరు. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇదే పని మీద ఉంటారు, వేరేది చెప్పిస్తానికి. అయినా కానీ వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళ ఇంట్లో పోయి అడిగినా కానీ చెప్తారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీకేమన్నా చేదోడు వాదోడు ఉందా అంటే డెఫినెట్లీ తెలిసే. ఒకవేళ మీరు కంటెస్ట్ చేస్తే నియోజకవర్గ ప్రజలు మీ వ్యక్తిత్వాన్ని చూసి ఓట్లేయాలా, మీ పార్టీని చూసి ఓట్లేయాలా అంటే ఏం చెప్తారు మీరు? 100% పార్టీ వరకే చూడాలి. నా వ్యక్తిత్వం 100% వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే ఒక లెవెల్ వరకు నన్ను పర్సనల్గా చూసుకుంటారు, బట్ పార్టీ వాట్ ఈజ్ ఓవరాల్గా డూయింగ్. మేము ఎక్కడ కూడా చెప్పి ఈ పని చేస్తామని చెప్పి చేయకుండా ఉన్నది ఎక్కడ లేదు. చెప్పిందే చేస్తాం మేము అంతవరకే. ఉత్తగానే ఇది చేస్తాం అది చేస్తామని ఓట్లు వేయించుకున్న తర్వాత ముఖం చాటేసినది ఎక్కడ కూడా లేదు. దట్స్ వై పార్టీ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే ఇన్ తెలంగాణ. పార్టీ ఇంక్రీజ్ అవుతుందా తెలంగాణలో? డెఫినెట్లీ. లేదే ఇన్ని సీట్లు వస్తాయా? ఎమ్మెల్యేకి 8 వచ్చినప్పుడు ఎంపీలకు 8 అంటే దగ్గర 50 సీట్ల పైన మాకు లీడ్స్ వచ్చినాయి. సో అవన్నీ ఓట్లు బీజేపీకి వేస్తారు అనేది ఒకటైతే వస్తున్నది కదా భావం. అయితే సార్ మోడీ గారు చేస్తున్నట్టు పనులు చూసినా కానీ మేము అది చెప్పుకోవాలి జనాల దగ్గర. అలాంటి పరిస్థితే మన తెలంగాణ కూడా రాబోతున్నది. ఓటు ఇట్లనే మాకే వేయండి అని చెప్పి. అంటే ఇప్పుడు కొత్తగా నియామకమైన రాష్ట్ర అధ్యక్షుల్ని ఉద్దేశించి బీజేపీని ఒక 10 ఏళ్ళు వెనకకి నెట్టేసిర్రు, ఎనర్జెటిక్ ఫెలోకి ఇవ్వలేదు, లేదంటే ఎట్లా మీరు ఎట్లా చూస్తారు? చాలా తప్ప బయట చేసే రాజేంద్రరావు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఆయన మంచి ఏబీపీ స్టూడెంట్ లీడర్ నుంచి ఎన్నోసార్లు జైలుకి పోయి కొట్లాడి ప్రజల గురించి కూడా చేసి కడుగట్టిన కార్యకర్త, సీనియర్ మోస్ట్ సిటీ కంబైన్డ్ సిటీ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ అంటే మొత్తంకి ఆయన ప్రెసిడెంట్ ఉండే. సక్సెస్ అయింది కాబట్టి అట్లా వచ్చింది. కానీ ఆయనది ఏంటంటే అందరిలాగా అని పోయి కొట్లాడి పోలీసుల మీద పడి అదే కదా. ఎందుకంటే ఆయన అడ్వకేట్, మంచి లీడింగ్ అడ్వకేట్, అట్లా చేయడు. బట్ ఆయన చేసే విధానం మాత్రం పార్టీ జనాలకు పోతానికి ఆయనకు మంచి నాలెడ్జ్ ఉన్నది. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా తీసుకుపోవాలి పార్టీని బేస్ లెవెల్కి అనేది మంచి నాలెడ్జ్ ఉన్నది. మేము అందరం కూడా ఆయన ఎమ్మటి ఉంటాం కదా. వారు ఎవరెవరైతే అగ్రెసివ్ మీరు అంటున్నారో వాళ్ళందరూ కూడా పని చేస్తారు కదా. ఇప్పుడు ఒక ఇంట్లో అందరు ఒక తీరుగా ఉండరు, అన్నదమ్ములకే కొట్లాట్లయితున్నాయి ఈ మధ్యన. అంటే విభేదాలు ఎక్కువైపోయినాయి, గ్రూపిజం ఎక్కువైపోయింది,
కిషన్ రెడ్డిదో గ్రూపు, అరవింద్ గారిదో గ్రూపు, ఈటల రాజేందర్ గారిదో గ్రూపు, ఇట్లా అని చెప్తుంటారు. సో ఆ లెక్కను చూసుకుంటే దీపక్ రెడ్డి గారు ఎవరి గ్రూపు ఎవరి నాకు తెలిసినంత వరకు గ్రూప్స్ ఎక్కడ లేవండి. ఓకే, బయటికి ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మాట్లాడదాం కానీ పార్టీ వర్క్ వచ్చినప్పుడు అందరు కూడా ఒక తాటిపైనే ఉంటారు. వేరే పార్టీలనే గ్రూప్స్ ఉంటాయి, ఇక్కడ భారతీయ జనతా పార్టీలో గ్రూప్స్ ఉండవు. ఒకవేళ మైండ్లో ఏమైనా ఉండా కానీ ఎక్కడ కూర్చొని మాట్లాడుకునేది, లేకపోతే సెంట్రల్ పార్టీకి చెప్పుకొని. నాకు అధ్యక్ష పదవి రాలేదని రాజేష్ సింగ్ గారు ఎందుకు అలుగుతారు? లేదంటే రాజేష్ సింగ్ గారు అలిగిన దానికి ఆయన ఫాస్ట్ గా కొంచెం రియాక్ట్ అవుతాడు. బట్ బేసికల్ గా ఐ డోంట్ థింక్ హీ విల్ లీవ్ ద పార్టీ. నాకు తెలిసినంత ఇంట్లోనే ఉంటాడు. ఆయన చెప్పింది ఏంటంటే నాకు నామినేషన్ వేస్తానికి 10 మంది వస్తే, ఇప్పుడు రూల్స్ ఏదన్నా పార్టీకి ఇట్లా కొన్ని ఉంటాయి వాళ్ళు పెట్టుకున్నట్టు, ఈయన ఇంతమంది ఆయనను ఫార్వర్డ్ చేయాలి, బ్యాకింగ్ చేయాలి 10 మంది అనేది ఉండే. లేరు కాబట్టి ఆ టైంలో ఆయన కొంచెము అది అయి ఉంటుంది. బట్ ఈయన పార్టీతోనే ఉంటాడు. కొంచెం ఆయన నేను అదే చెప్తున్నా కదా, ఒక ఇంట్లో నేను 4-5 అన్నదామంటే చిన్నోడు చాలా ఫెరోసియస్గా ఉంటాడు. అట్లా మా రాజన్న డెఫినెట్లీ. సో ఎట్లుంటాయి మీ ఇద్దరికి సత్సంబంధాలు ఎట్లుంటాయి రాజసింగ్ గారికి? మీ ఇద్దరం కూడా బ్యాక్గ్రౌండ్ టీడీపీ నుంచి వచ్చినాం కాబట్టి నాకు మంచి మిత్రులే, నాకు రెస్పెక్టబుల్గా ఉంటాడు, నో డౌట్. బట్ స్టిల్ ఆయన చేసేది కొంచెము వేరే తిరుగుంటుంది, మేము చేసేది అక్కడ అట్లనే పోవాలి, ఇక్కడ వేరే తిరిగానే ఉండాలి. ఇక్కడ డెవలప్ జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ అనివార్యమైంది కాబట్టి స్టేట్ అంతా కూడా కాన్సన్ట్రేషన్ మొత్తం ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉంది. దీపక్ రెడ్డి గారు గెలిచి చరిత్ర సృష్టిస్తారా, చరిత్రలో కనుమరుగైపోతారా అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఓడిపోయినా మేము వారితోనే ఉన్నామనేది చెప్తూనే ఉన్నప్పటి నుంచి. రాబోయే ఎలక్షన్లో కూడా అది వాళ్ళు చూస్తారు, గమనిస్తూనే ఉన్నారు. వారందరూ కూడా నన్ను ప్రేమగా చూసి ఓట్లేసి నన్ను గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవబోతున్నది. నేను గెలుస్తారని నన్ను అంటలేను, భారతీయ జనతా పార్టీని. ఎందుకంటే హైకమాండ్ ఇంకా సీటు ఖరారు చేయలేదు, వస్తుందనే నమ్మకం నాకున్నది. అంతే 100% వస్తుందా? 100%. నా పర్ఫార్మెన్స్ లాస్ట్ టైం చూసారు, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చిన పార్టీ ఓట్లు. దాని తర్వాత పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గా తిరుగుతున్నా కాబట్టి బీజేపీలో కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా ఇచ్చారు నాకు. నేను కూడా క్యాండిడేట్ అని చెప్పి 2-3 అనౌన్స్మెంట్ ఇచ్చుకుంటున్నారు డిజిటల్ మీడియా. ఎక్కడ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? క్యాండిడేట్ ఎక్కడ ఒక్కరు కూడా తిరుగుతలేదు. ఎక్కడైనా ఒక్కరిని చూపించండి కాన్స్టిట్యున్సీలో ఒక భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి తిరుగుతున్నట్టు. ఒకవైపు ఏమో మాధవలత గారు నాకే వస్తుందని ఆమంటుంది, ఇంకొక వైపు ఏమో మాధవలత వాళ్ళు వీళ్ళు అడిగినట్టు నాకైతే తెలియదు, ఆమెకి కాన్స్టిట్యున్సీ కూడా సంబంధం లేదు. బట్ స్టిల్ ఎవరన్నా అడుకోవచ్చు, పార్టీలో ఎవరన్నా అడుకోవచ్చు. వాళ్ళందరినీ కాదని మళ్ళీ మీకు టికెట్ రావాలి అని అంటే మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నేను ప్రజలతోనున్నా, అదే కాన్స్టిట్యున్సీలో తిరుగుతూనే ఉన్నా, అన్ని డివిజన్స్ పేర్లు తెలుసు, ఎవరెవరు ఏంటనేది నాకు తెలుసు. నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి పార్టీ నాకు ఇస్తుందని నమ్మకం ఉన్నది. సో ఎవరిని వెళ్ళినా పేరుతో పిలుస్తారా సార్ మీరు అంటే డివిజన్ లో? అందరు మాక్సిమం. సో ఆ సంబంధం మీకు ఎట్లా ఏర్పడింది ప్రజలతో? నేను ఎప్పటి నుంచో ఉంటున్నా కాబట్టి. ఇది యాక్చువల్గా ఫస్ట్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు, దాని తర్వాత విడిపోయినాయి. దాని తర్వాత జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, అటు శేర్లింగంపల్లి, కూకట్పల్లి అవన్నీ అయినాయి. బట్ స్టిల్ పాత వాళ్ళందరినీ నేను బాగా గుర్తుపడతాను. ఎందుకంటే నేను 94-95 నుంచి ఐ మీన్ పాలిటిక్స్ నేను. బట్ స్టిల్ అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. అందరూ కూడా అనిపిస్తుంది సార్, దశాబ్ద కాలంగా ప్రజాక్షేత్రంలో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం, ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తే బాగుండు, లేదంటే వెళ్తే బాగుండు, ఏంటి ఇది అవసరమా? ప్రతి పాలిటిషియన్ కళ అది. ఎవరైనా చెప్తే నాకెందుకంటే సోషల్ వర్క్ చేసుకోవచ్చు, పోయి ఇంటికాడ కూర్చొని సోషల్ వర్క్ చేసుకోవచ్చు. ఐఎమ్ పొలిటీషియన్, ఐ వాంట్ దట్. నాకు పార్టీ బీఫామ్ మీద ఒకసారి ఎమ్మెల్యే కావాలంటే నా కోరిక. దాని తర్వాత ప్రజలకు చేసే పనులు చేయబట్టి వాళ్ళ ఫ్యూచర్ కూడా నేను చూసుకుంటాను కోరి. ఇంత స్ట్రగ్లింగ్ చూసిరు మీ పొలిటికల్ లైఫ్లో, ఎప్పుడేమి ఇబ్బంది అనిపించలేదు సార్? అవసరమా మనకి రాజకీయాలు అని చెప్పి, లేదంటే ఇబ్బంది పడ్డ సందర్భాలు, బాధపడ్డ నేపథ్యాలు ఉంటాయి కదా? కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇంత పని చేసినా నాకు ఆ రోజు అది ఇయ్యలేదు అనేది ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. బట్ ఈ పార్టీలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి 6-7 years అవుతుంది దగ్గర. అప్పటి నుంచి కూడా కిషన్ రెడ్డి గారు అయితే, సంజయ్ గారు అయితే, ఏ లీడర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, లక్ష్మణ్ గారు ముఖ్యంగా, నన్ను నా వర్క్ను చూసి నాకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. దీపక్ రెడ్డి గారు అని అంటే కిషన్ రెడ్డి గారి టీము, కిషన్ రెడ్డి గారు బాగా లైక్ చేస్తారు ఆయనని, లేదంటే ఆయన నా వర్క్ చేస్తా. కిషన్ రెడ్డి గారి గురించి చాలా మందికి తెలుసు. కిషన్ రెడ్డి గారు ఎవరైతే పని చేస్తారో వాడినే లైక్ చేస్తారు. సింపుల్ గా చెప్తున్నా. ఈయన కొత్త, ఆయన పాత అనే దానికంటే కూడా లక్ష్మణ్ గారు ఆయన ఫస్ట్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు వర్క్ ఇక్కడ ఇంపార్టెన్స్. డెఫినెట్లీ పాత వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాం, బట్ వర్క్ ఇదే బట్టి నేను ఎక్కడ పెట్టాలో, ఏ స్థానంలో పెట్టాలనేది చెప్పారు కాబట్టి అదే విధంగా నేను పని చేస్తున్నా, నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎట్లా సార్ మీరు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఉన్నారు, ఎప్పుడు మీరు ఫైనాన్షియల్గా అంటే మీరు అధికారికంగా గెలిచిన దాఖలాలు లేవు, ఇబ్బంది స్ట్రగ్లింగ్ పీరియడ్లోనే ఉన్నారు.
సో ఫైన ఈ ఆర్థిక వనరులు అంతా ఎట్లా నేను సమకూర్చుకుంటున్నారు వర్క్స్ చేస్తుంటే నేను నా వర్క్స్ నా బిజినెస్లు ఉన్నాయి, నాకు చిన్న చిన్న ఫ్రెండ్స్తో కలిసి ఏదో చేస్తూనే ఉంటా. నాకు ఐఎమ్ వెల్ హ్యాపీ. గవర్నమెంట్ వర్క్స్ కూడా చేస్తుంటాను నేను. బిజినెస్ వైజ్, పిల్లల వైజ్, ఫ్యామిలీ వైజ్ ఐఎమ్ హ్యాపీ. నాకు ఏంటంటే ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే బ్రదర్స్ ఎవరు లేరు నాకు. ఇదైనా చెప్పినా కానీ చేసుకునేటోళ్ళు అంతా మనమే అవి చూసుకోవాలి, మీరే చూసుకోవాలి, ఫీల్డ్ లో మీరే వెళ్ళాలి. అంటే నేను బిజినెస్ వైజ్ నేను చెప్తున్నా. ఫీల్డ్ ఎట్లా కార్యకర్తలు చాలా మంచి కార్యకర్తలు ఉన్నారు జూబ్లీహిల్స్ కి. ఇంతకుముందు పాత లీడర్లు ఇక్కడ చాలా గ్రూపులు చేసి పెట్టారు, ఇప్పుడు అందరు ఒకతాటి పైన ఉన్నారు. జూబ్లీహిల్స్ వాళ్ళు కార్యకర్తలు లీడర్స్ మాత్రం ఒకటే తాటి పైన ఉన్నారు. బయట నుంచి వచ్చేటోళ్ళు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారేమో కానీ ఇక్కడ మాత్రం ఒకటే తాటి పైన ఉంటారు. ఇక్కడ అందరూ ఎట్లా ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది సార్, మేడం కానీ పిల్లలు కానీ? అంటే లాస్ట్ ఎలక్షన్ లో వాళ్ళు కూడా తిరిగిండ్రు. మా సన్ చిన్నోడు అయితే వాళ్ళు పోయి వర్క్ ర్యాలీస్కి వచ్చిండు, అన్నిటికి వచ్చిండు. ఈజ్ వెరీ మచ్ సింగ్. ఇక్కడ ఉన్నాడు బట్ ఊటీలో చదువుకుంటున్నాడు. అందరు కూడా నా గురించి తిరిగిన వాళ్ళే. నమ్మకం ఉందా సార్ ఈసారైనా దీపక్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యుని కానీ ఎందుకో చాలా వేవ్స్ ఉన్నాయి, అది అనిపిస్తున్నది. లాస్ట్ టైం కూడా మంచిగానే ఓట్లు వేసిర్రు. నేను చాలా అంటే ఎన్ని టైమ్స్ దగ్గర 4-5 టైమ్స్ ఇంక్రీజ్ అయినాయి ఓట్లు. నేను అడిగింది అప్పుడు ఏంది, ఓటుకి ఓటు చేయండి అన్న. కిషన్ రెడ్డి గారికి అంటే ఓటుకి ఓటు 65,000 వచ్చినాయి. మేము 60 పైన వస్తాయి అనుకున్నాం, 65,000 వచ్చినాయి. నిజంగా చెప్పాలంటే మేము 60,000 పైననే వస్తాయి ఈసారి బీజేపీకి అనుకున్నాం. ఎంపీ ఎలక్షన్లో 65,000 పైన వచ్చినాయి. ఇప్పుడు నేను అడిగేది ఏంటిది, ఓటుకి ఓటు 2 ఓట్లకు 1 ఓటు తెచ్చుకున్నా సరిపోతుంది. 65,000 అంటే ఇంకో 30,000 ఇంక్రీజ్ చేసుకుంటే 100% వీఆర్ విన్నింగ్. అంటే గతంలో మీరు ఓడిపోయిన వెమ్మటే ఒకసారి నెమరు వేసుకున్నారు సార్, ఎందుకు ఓడిపోయినా ఏంది ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నారా? నేను అప్పుడే కాదు సార్, ఆ ఎలక్షన్లో మేము చూసినాం కాబట్టి ఎక్కడెక్కడ వర్క్ అయింది, ఎక్కడెక్కడ మనోళ్ళు చేయలేదు, లేకపోతే మనం అనుకున్న దగ్గర రెస్పాండ్ కాలేదనే దాన్ని బట్టి చూసినాం కాబట్టి ఎంపీ ఎలక్షన్లో ఆ విధంగా వచ్చినాయి. మేము అక్కడ కొంచెం ఎక్సర్సైజ్ చేసినాం. ఇప్పుడు ఇంకా కొంచెం చేయవలసి వస్తుంది. బై ఎలక్షన్ కాబట్టి అందరు చూపు ఇక్కడనే ఉంటుంది కాబట్టి బయట నుంచి కూడా మంచి మంచి షార్ప్ ఉన్న వాళ్ళని కూడా మేము పంపి మన పార్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానికి మంచి ఆస్కారం ఉంది. ఎట్లుంది సార్ రాష్ట్ర నాయకత్వం మీకు సపోర్టివ్గా ఉందా? ఇక్కడ ఒకవేళ మీకు టికెట్ అనౌన్స్ చేస్తే మీకు సపోర్టివ్గా పనిచేయడానికి ఏ లీడర్ అయినా సరే వారికి వారే చెప్తున్నారు. అంటే సీటు నీకని అంటలేరు కానీ జనరల్గా వీళ్ళు లీడర్స్ అక్కడ బై ఎలక్షన్స్కి ఏ పని మా సైడ్ నుంచి కావాలన్నా చెప్పండి, మేము వచ్చి పని చేస్తా అంటున్నాం. రాష్ట్ర రాజకీయ నాయకులు కిషన్ రెడ్డి గారు అయితే ఇక్కడ వర్క్స్ గురించి చెప్పగానే ఇమీడియట్గా వీక్లీ 2-3 టైమ్స్ వస్తున్నారు. ఇప్పుడే కాదు, ఈయన ఈ కార్యక్రమం కాకముందు నుంచి కూడా ఆయన ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెడితే ఆయన వచ్చేటోడు డెఫినెట్గా. ఏదేమైనా టికెట్ మళ్ళీ నాకు వస్తాయనే నమ్మకం మీలో ఉందా? ఆత్మస్థైర్యం ఉందా? కాన్ఫిడెంట్గా ఉన్నా రావాలి, వస్తుంది. నా పర్ఫార్మెన్స్ అట్లున్నది. ఎన్ని డబ్బులు పెట్టైనా కొనగలుగుతా అనే నమ్మకం కూడా ఉందా? నేను పైసల మీద ఎప్పుడు భారతీయ జనతా పార్టీలో తప్పండి. అంటారు కదా పైసలు ఇస్తే టికెట్లు వస్తాయి. ఎక్కడ ఇచ్చారు? ఒక్కటి చూపించమంటాను. ఒక్క సీట్ చూపించండి. ఈ రాష్ట్రం మొత్తంలో ఈయనకు పైసలు ఇస్తే సీట్ ఇచ్చారని ఒక్కటి చూపించండి, ఐ యాక్సెప్ట్. తప్పది, తప్పుడు ప్రచారం. అది ప్రొఫైల్ చూస్తారు, 100% చూస్తారు, ప్రొఫైల్ చూస్తారు. ఇక్కడొక్కటే కాదు, ఇక్కడ ఉంటే మా దగ్గర 5-6 ఫిల్టరేషన్స్ ఉంటాయి. అమిత్ షా గారి టీం అని వస్తుంది ఢిల్లీ నుంచి, ఢిల్లీ పార్టీ కార్యాలయం నుంచి వస్తారు, ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ పెడతాడు. ఇవి కాక వేరే వేరే సర్వే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాతనే సీట్లు ఇస్తారు మా దగ్గర. సార్ ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రయాణంలో మీకు తెలుసు ఒక కార్పొరేటర్, ఒక డివిజన్ కార్పొరేటర్ అయితేనే అనేక విమర్శలు, వివాదాలు వస్తుంటాయి. అలాంటిది ఇప్పటి వరకు మీ రాజకీయ జీవితంలో ఒక్క వివాదానికి కూడా తావు ఇవ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. సో ఈ జర్నీ ఇంత పొలైట్గా, స్మూత్గా తీసుకురావడం హౌ కెన్ ఇట్ పాసిబుల్? అది మీకు ఎట్లా సాధ్యమైంది? డెఫినెట్లీ నేను ఒక యూత్ ఐకాన్గా నిలిచుకున్నాను. ఒక చిన్నది ఎప్పుడు గుర్తుండేదంటే లోకేష్ గారు పాలిటిక్స్లో కొత్తగా వచ్చినప్పుడు 30 year ఇండస్ట్రీ అని ఒక కామెడీ చేసిన అందరు ఉన్నారు. అది ఇప్పుడు కూడా వేస్తుంటారు. అంటే యూత్ లీడర్గా ఐ బీన్ దేర్ సిన్స్ 16-17 years. నేను ఉన్నప్పటి నుంచి కూడా నిజంగా చెప్పాలంటే కార్యకర్త లాగాలేను, ఎప్పుడు కూడా యూత్ లీడర్ లాగానే చేసుకుంటూ వచ్చాను. నేను ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారైనా సరే, కిషన్ రెడ్డి గారైనా సరే, నాకు ఉన్నటువంటి ఇంతకుముందు తీగల కృష్ణారెడ్డి మేయర్ ఉన్నప్పుడైనా సరే కొంచెం క్లోజ్గా ఉండేటోళ్ళు. వీళ్ళందరూ కూడా ఏ ప్రోగ్రామ్స్ ఇచ్చినా కానీ, ఆయన సిటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను యూత్ ప్రెసిడెంట్ ఉన్నా కాబట్టి వీళ్ళందరూ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కానీ డెఫినెట్లీ దాన్ని సక్సెస్ చేసేటానికి ఏ మార్గమైనా ఎత్తికి దాన్ని సక్సెస్ చేసి వాళ్ళు హ్యాపీగా డబుల్ హ్యాపీ ఉండేటట్టు చేసేటోడు ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తానికి. కానీ అట్ ది సేమ్ టైం నాకు ఏమనిపించేది, నేను ఇంత చేసినా కానీ నాకు కొన్ని ప్లేస్లలో నాకు గుర్తింపు తగిన
పోస్ట్ రాలేదనేది ఉంటుండే. ఇక్కడ బీజేపీలో మాత్రం నేను వచ్చినప్పటి నుంచి పనులు చేసినా కానీ కిషన్ రెడ్డి గారు దానికి తగిన స్థానం నాకు కల్పిస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. నమ్మకం ఉందా సార్ ఏదేమైనా ఈసారి ఎమ్మెల్యే గెలుస్తే అసెంబ్లీకి వెళ్తా అనే స్థైర్యం 100% ఉన్నది. అందరు ఇక్కడ వర్క్ చేస్తారు డెఫినెట్లీ. వాళ్ళు ఇంకా సీట్ల కానీ నేను 5-6 పేర్లు ఇస్తున్నా. నేను వాళ్ళని అనుడు కాదు, ఇట్లా ఉంటుంది ఏ పార్టీలో అయినా. మా దగ్గర కూడా అడుగుతుండొచ్చు కానీ మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రజలు ఎవరిని ఆదరిస్తున్నారు. నేను ఆల్రెడీ ప్రజల దగ్గర పోయి లాస్ట్ టైం ఇట్లా చెప్పిండి ఏం చేసిండమ్మా, ఇప్పుడు మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి మా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు పోయి. సో థ్యాంక్ యూ సార్. మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు, మీ అభిమానులు ఆశిస్తున్నట్టు వ్యక్తిగతంగా మేము కూడా ఇన్నేళ్ళు కష్టపడ్డారు, ఒకసారన్నా మీరు అసెంబ్లీకి వెళ్ళాలి, మరింత ప్రజలకు చేరువుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కైండ్ రిక్వెస్ట్, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, అది మర్చిపోద్ది, ఆన్ రికార్డ్ చెప్తున్నారు మీరు. డెఫినెట్లీ అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డెఫినెట్లీ నాకు ఇంత మంచి అవకాశం ప్రజలకు పోతాను మీరు ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక థ్యాంక్ యూ సార్. ప్లీజ్ టేక్. థ్యాంక్ యూ.